దీంతో గత 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కడెం ప్రాజెక్టు నిర్వహణకు పట్టించుకోకుండా 15వ నెంబర్ గేట్ కౌంటర్ వెయిట్ 15వ నెంబర్ గేట్ కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఆ గేటుని కిందికి దించే అవకాశం లేకుండా పోయింది. దీంతో నీళ్ళని కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఫలితంగా ఈ యాసంగిలో ఆ ప్రాజెక్టు కింద 65,000 ఎకరాలకు క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వచ్చింది. 2019 అక్టోబర్లో మూసీ ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయింది. ప్రాజెక్టు ఆపరేషన్ను కనీసం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అదే ఏడాది డిసెంబర్ 31న వనపర్తి జిల్లాలోని సరళా సాగర్ ప్రాజెక్టు గండిపడింది. సైఫన్ పద్ధతిలో ఏషియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు ఇదే కాగా ప్రపంచంలో రెండోది. దీని నిర్వహణ పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టుకు గండిపడ్డది. చారిత్రాత్మక ప్రాజెక్టు హిస్టారికల్ ప్రాజెక్టుకి గండిపడితే విచారం వ్యక్తం చేయాల్సిన మరి ఆనాటి ప్రభుత్వం పోతే పోయింది, ఇసుక దందాకి పనికొస్తుందని చులకన చేశారు. సరళా సాగర్ ప్రాజెక్టులో గండిపడితే విచారం వ్యక్తం చేయకపోగా పోతే పోయింది, ఇసుక దందాకు ఉపయోగపడుతుందని చెప్పి మరి గత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. వారి లెగసీ మాకేమిచ్చారంటే మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చిన లెగసీ కట్టకుండా ఉన్న బిల్లులు 28,412 బిల్లులు ఇరిగేషన్ శాఖలో బిల్లులు కట్టకుండా వదిలేసింది. మరి దాన్ని పూర్తిగా ఆ బిల్లులు కట్టాలంటే 10,455 కోట్లు. ఈ భారీ బకాయిలు చెల్లిస్తే కానీ కొత్త పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 13 లక్షల ఎకరాల ఆయకట్టును రూపొందించడానికి 39,000 కోట్లు ఖర్చు చేశారు. అయితే 2014 నుంచి 2023 వరకు 3 రెట్ల కంటే ఎక్కువ అంటే 1,33,000 కోట్లు ఖర్చు చేసి 95,000 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చారు. నీటి వాటాల విషయంలో కూడా కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకురావడానికి వారికి సుమారు 10 ఏళ్లు పట్టింది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నీటి వాటా కేటాయింపు డివిజన్ విషయంలో కూడా చాలా ఆలస్యం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే పోతిరెడ్డి విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోలేకపోయారు. నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి రోజుకి 9-10 టీఎంసీలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా నివాసి ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసే వరకు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం నిద్ర నటించింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపేయాలని ఏపీని ఎన్జీటీ ఆదేశించింది. అధ్యక్ష, స్పీకర్ సార్, మరో ముఖ్యమైన విషయం, ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట ఫ్లడ్ లైట్స్ పెట్టి పనులు చేసింది తెలిసి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ వేసి పనులు ఆగిపోయేలా చూడాలని మా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులని ఆదేశించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీకి మించి అంటే చెన్నై నీటికి 15 టీఎంసీ, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కి 19 టీఎంసీ, మరి అంతకంటే
ఎక్కువ మళ్లించకుండా ఆంధ్రప్రదేశ్ని కట్టడి చేయలేకపోయారు. గత 5 ఏళ్లలో సగటున ఏడాదికి మరి 34 టీఎంసీ పోవాల్సింది 133 టీఎంసీ నీరు మళ్లించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం మరియు శ్రీశైలం ఎడమగట్టు కాలువ వంటి కొనసాగుతున్న ప్రాజెక్టులను ఏపీఆర్ఏ 2014 షెడ్యూల్ 11లో చేర్చలేకపోయారు. మహారాష్ట్ర రాష్ట్రాన్ని లెండి ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులను పూర్తి చేయడానికి ఒప్పించలేకపోయారు. కానీ రాష్ట్రంలో పనులపై 223 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే మహారాష్ట్ర భూభాగంలో ప్రధాన పనులు పూర్తి కానందున వల్ల జుక్కల్ నియోజకవర్గంలో రైతులకు 22,000 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. చివరిగా అధ్యక్ష, నేను ఒక నిమిషంలో ముగిస్తా. మా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి మరి ఈ ప్రజెంటేషన్ ముగిస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అధ్యక్ష, కొనసాగుతున్న ప్రాజెక్టులని మా ప్రభుత్వం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తక్కువ వ్యయంతో అవినీతి రహిత ప్రణాళికతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నాము. పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం, కొడంగల్ నారాయణపేట్ లిఫ్టిగేషన్ స్కీమ్,